మీకు స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి సోమవారం రోజు ఏదైతే ఉందో ఆ రోజున సౌభాగ్యం కొరకు మహిళలు ఖచ్చితంగా ఆచరించవలసిన నియమం ఒకటి ఉందన్నారు. అది ఏమిటనేది గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. ఆచరించే విధానం కావచ్చు, ఏ విధంగా చెయ్యాలనేది ముఖ్యమండి. అది తూచా తప్పకుండా మనం పాటిస్తే ఆ యోగం ఖచ్చితంగా అందుకుంటామని చెప్తారు. మరి గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ 23వ తారీఖు మార్చు నూతన సంవత్సరం వచ్చేసింది కాబట్టి మరి ఈ సోమవారం ఏదైతే ఉందో ఆ రోజున ఒక యోగం ఉంది, ప్రత్యేకించి సౌభాగ్యాన్ని వృద్ధి చేసుకునే యోగం అని విన్నాను. ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక పరిహారం, అది చేయాలి, భర్తకి చాలా మంచిది అది అని విన్నాము. అది ఏమిటి తెలియచేస్తారా? సౌభాగ్యాది చ యత్కించిత్ దృశ్యతే లలనాజనే చండిలో ఒక విధానం చెప్పబడింది. ఇందులో ఇది ఎందుకు వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తుందంటే రాదు. మొదటి నుంచి కూడా పరాభవనామ సంవత్సరము ప్రతి మనిషికి పరాభవం పట్టం కట్టక తప్పదు, గురువుకి బలం లేదు అని చెప్పి మొత్తుకుంటూ వచ్చా. ఈసారి అది ఏమిటి అంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి అమ్మా. 19వ తారీఖు ఉదయం 6 గంటలకి అమావాస్యలపై పాఠ్యం వచ్చింది. ఆ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రంతో యుగాది ప్రారంభమైంది. ఉత్తరాభాద్ర నక్షత్రంతో యుగాది ప్రారంభమైంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరిది? శనిది. మామూలుగా అశ్విని నక్షత్రంతో ప్రారంభం కావాలి మనకు. కర్మ ప్రారంధవశాత్తు కొన్ని కర్మలు తప్పించుకోలేని పరిస్థితి, కొన్ని యోగాలు వృద్ధి కలిగేటువంటి పరిస్థితి ఏకకాలంలో భగవంతుడు ఇస్తాడు అంటారు చూసారండి. ఇటువంటివి గురుబలం లేదు అని అంటే ఎందుకు లేదు అని రకరకాలుగా అనుకుంటాం. 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే శని రాజయ్యాడమ్మా. మొన్న ఎలక్షన్స్ కాక ముందు ఎలక్షన్స్ శని రాజు అయ్యాడు. ఆ శని రాజు అయినప్పుడు ఏ రకమైనటువంటి గమనం వచ్చిందో ఇప్పుడు బృహస్పతి రాజు అయినప్పటికీ కూడా ఒక స్థితిలో ప్రమాదాలు ఆ రకంగా వస్తాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. అక్కడి నుంచి 5వ రోజు మనకు పంచమవుతుంది. అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర కావాలి. కానీ కృత్తికా నక్షత్రంతో మనకు సోమవారము పంచమి కృత్తికా నక్షత్రం వచ్చింది. తద్వారా అటు కృత్తిక అనేటువంటిది రవి నక్షత్రం, రవిధిపతి. ఇటు ఉత్తరాభాద్ర అనేటువంటి శని రవి కలయిక అనేటువంటిది చాలా బహు ప్రమాదాలకి మూలం. కొన్ని జీవితాలు విచ్ఛిన్నమైపోవడానికి మూలం, కుటుంబ కలహాలకి మూలం. ఒక్క మాటగా చెప్పాలంటే స్త్రీకి సౌభాగ్యహీనత కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే స్త్రీకి సౌభాగ్యహీనత కలగడానికి అంటే పురుషుడికి అనర్థం కలిగితేనే కదా. అవునండి. ఇటువంటి ప్రభావితంలో తనను తాను ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయంలో అదృష్టం పంచమి రోజు రావడం. మనకు యోగం పంచమి అవటం, సోమవారం అవటం. సోమవారము అనేటువంటిది మనం శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. మనకి బుద్ధి లేదు కాబట్టి శివుడికి అంటాం మనం. బుద్ధుండి జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే చంద్రుడికి అభిషేకం అంటారు దాన్ని. సోమవారం అంటే చంద్రుడు, శివుడి కాదు, సోముడు, చంద్రుడు. ఆయన కూడా ఈశ్వరుడు నెత్తి మీద ఉంటూ ఉంటాడు. చంద్రుడికి అభిషేకం అనేటువంటి సోమవారం రోజు నాడు ప్రత్యేకంగా ఎందుకు చేయాలి అనేటువంటి విషయంలో ఆ రోజు నాడు విశేషంగా ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ చంద్రుడు అనుగ్రహించి చంద్ర బలాన్ని వృద్ధి చేసి నీ మీద చంచలత్వం లేకుండా, చంద్రారిష్టేతి సంప్రాప్తే చంద్ర పూజాంచకారేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ, మనస్సుకి ఎలాంటి పీడ లేకుండా ప్రశాంతతను ఏర్పరుస్తారు సోమవారం అభిషేకం చేసుకుంటే. అది చంద్రుడికి. మనం ఈశ్వరుడు అని అంటూ ఉంటాము. సరే, చేసేది శివలింగానికే, కానీ చంద్రుడికి ప్రధానం. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఆ సోమవారం అవ్వటము, పంచమి ఇవ్వటం. అనగా పంచమి అంటే 5, సోమవారం అనేటువంటి 2 కలిపితే 7 అనేటువంటిది జ్యోతిష్యంలో కలత్రానికి, వృద్ధికి కావచ్చు, నాశనానికి కావచ్చు, మనం ఎలా తీసుకుంటే ఎలా విధానాన్ని అనుసరించి. కానీ సప్తమం అనేటువంటిది కలత్రం. ఆ దంపతుల మధ్యలో కుటుంబం సంబంధించిన విధానంలో
ఏ ఇబ్బంది లేకుండా, కలత్ర దోషం లేకుండా చక్కటి జీవితాన్ని సౌమంగళ్యంగా ఉన్నంతకాలము కూడా ముందుకు నడిపించడానికి యోగ్యకరమైనటువంటి పర్వదినం. ఇవి మనం తీసుకునేటువంటి. అలానే కృత్తిక అనగా అశ్విని భరణి కృత్తిక 3. ఈ 3 అనేటువంటిది సోదర స్థానం. జ్యోతిష్యంలో 3 అనేటువంటిది సోదర స్థానం. అలానే ఇందాక 7 అనుకున్నాం కదా, పంచమి ఇటు సోమవారం 2, 5, 2, 7. 7కి 3 కలిపితే 10 అనగా రాజ్యస్థానం. అంటే మన యొక్క నిలిచినటువంటి విధానం, మన ఉన్నత స్థితి. కొన్ని ఎలా కలిసి వస్తాయి అంటానికి అంటే దరిద్రంలో కూడా అష్టయోగాల్ని వెతుక్కోవటం. అవి మనకు వెతుక్కోకుండానే వచ్చినాయి, కానీ దాన్ని మనం ఎంతమంది తీసుకుంటాం అనేటువంటి విషయం ఈశ్వరేచ్ఛ. ఆ రోజు నాడు చక్కగా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు రాగి పాత్ర తీసుకొని అందులో కంఠం వరకు ఇలా పట్టుకుంటాం కదా మనం, ఆ కంఠం వరకు నీరు పోసి అన్ని నువ్వులు, నల్ల నువ్వులు, తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే అన్ని నువ్వులు వేసేసి అంత భస్మం వేసి గరిక, బయట మన గరిక దొరుకుతుంది, ఆ గరి శుభ్రంగా కడిగి అందులో వేసేసుకొని మన పరిసరాలలో ఉండేటువంటి శివాలయం, పరిసరాలలో ఉండేటువంటి శివాలయం ఏదైతే ఉంటుందో ఆ శివాలయానికి వెళ్ళి 25 ప్రదక్షిణాలు చేయండి. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని అంటారు. సద్యోజాత సద్య కాలమునందు అక్కడికక్కడే మనకున్న అన్ని రకాల దోషాలు నిర్వీర్యమైపోవాలి. వామదేవాది పంచబ్రహ్మలు అంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఇది మనకు లేదు అనేటువంటి పదం ఎక్కడా లేకుండా మనకు వృద్ధి చెందాలి. అఘోర, అఘోరము అనగా ఘోరము లేనటువంటిది, ఘోరము కానటువంటిది. ఘోరము చూడము. మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అబ్బో ఘోరమైన ప్రమాదం అంటారు, అఘోరమైన ప్రమాదం అంటారు. కానీ అఘోరము పాశుపతం, అఘోర మంత్రం వాము అఘోరమా అని భయపడిపోతారు. అంటే చిన్న విషయం మనం గమనించుకోవాలి. ఆ అఘోరాది పంచబ్రహ్మలు అంటారు. మళ్ళీ ఈ అఘోరాది పంచబ్రహ్మలతో ఆ కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఏ ప్రమాదము జరిగి కింద పడు రక్తం వచ్చేదో చిన్న చిన్న వాటితో మినహాయిస్తే కాస్త 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ప్రమాదం జరిగింది కుట్లేయాలనేటువంటి రానికుండా తత్పురుష, చక్కటి యొక్క తత్పురుషులు అనగా సత్పురుషులు, చక్కటి పురుషులతో సత్సంగం అనేటువంటిది ఏర్పడి ధర్మకార్యాలలో ఉంటూ ఆ తర్వాత ప్రశాంతతనిచ్చేటువంటి విధానం ఏర్పరుస్తుంది. కాబట్టి ఒక 5 ప్రదక్షిణానికి ఒక్కొక్క విధానం, అలా 25 ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్లు ఆ ఈశ్వరుడి శిరస్సు మీద శుభ్రంగా మొత్తం తిప్పేసేసిన పోసేసిన తర్వాత ఈశ్వరుడి మీద మొత్తం బొడేలా కింద పడంగా ఆ నీళ్ళు తీసుకొని నెత్తి మీద చల్లుకొని కళ్ళకి చాలు. ఒకేలా భస్మం ఏదైనా మీకు అందింది అనుకోండి, ఇలా పెట్టేసుకోండి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వలన స్త్రీకి ఏది ఉన్నా లేకపోయినా 5వ తరం చాలా ఇంపార్టెంట్. ఆ 5వ తరం అనేటువంటిది అకారణంగా యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళు, అకారణంగా యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఆయన 16 సంవత్సరాలకు ఆయుష్ పూర్తి అయిపోయిందనంటే శివుని పట్టుకున్నాడు. ఇట్లా నేను ఈశ్వరుని పట్టుకున్నా. చంద్రశేఖరమాశ్రయే, చంద్రశేఖరుని ఆశ్రయించా. మమ నేను కిం కరిష్యతి, నువ్వు ఏం చేస్తావు, నీ జాతర ఏం చేసుకో అని చెప్పి యమధర్మరాజు మీదకి. మరి ఆ రకంగా ఆ చేసేటువంటి ప్రక్రియ వలన తన భర్తకు ఏ కారణం చేత కూడా అకాలంగా వచ్చేటువంటిది ఎలాంటిదైనప్పటికీ కూడా అనర్థం, ఎలాంటి ఇబ్బంది కూడా అకారణంగా వచ్చేటువంటి అవాంతరాలను పూర్తిగా దూరం చేసి ప్రశాంతతని చేకూర్చేటువంటి అద్భుతమైనటువంటి రోజండి. ఆ రోజు నాడు చక్కగా ప్రతి ఒక్కరూ ఒకవేళ గుడికి అవకాశం లేకపోతే ఒకవేళ దగ్గరలో లేదండి శివాలయం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఇంట్లో చక్కగా తులసి కోట దగ్గర శివలింగాన్ని పెట్టేసుకొని దాని చుట్టూ చక్కగా చేసి వేసుకోవటం. అదే రోజు నాడు నేను
ప్రత్యేకంగా పంచముఖ మహామృత్యుంజయ హోమం చేస్తున్నాను. ఈ సద్యోజాత వామదేవం ఏవైతే ఉన్నాయో వీటితోటి వీటికి కరక్కాయ చాలా అవసరం ఉంది. కరక్కాయ అంటారు. అవునండి, తెలుసు. వర్షానికి 1,00,000 కరక్కాయలు తెప్పిస్తున్నా. అమ్మో, చాలా పెద్ద సంఖ్య. 1,00,000 కరక్కాయలు తెప్పించి ఆ రోజు నాడు బయట వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా నా అనేటువంటిది పరిసరాలలో ఉంటూ భారతీయ శంకరపీఠాన్ని ప్రతిరోజు వృద్ధి చేసుకుంటూ వచ్చేటువంటి ప్రతి ఒక్క మనిషి, అలాగే భగవత్ చింతనలో ఉండేటువంటి మనుషులకి కూడా ఏమీ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పంచముఖ ఈశ్వరుడికి సంబంధించినటువంటి మహామంత్రాలతోటి మృత్యుంజయ హోమం కూడా ఆ రోజు నాడు ప్రధానంగా అందులో నేను చేస్తుంది ఏమిటి అంటే కరక్కాయ. అదేమిటి అంటే దాన్ని హరిత అంటారండి. హరిత, కరక్కాయని హరిత అంటారు. హరిత అంటే విష్ణుమూర్తి. శివకేశవుల్ని ఏకం చేయటం కొన్ని మంత్రాలతో, తద్వారా వచ్చేటువంటి భస్మాన్ని అందరికీ ప్రసాదంగా ఇవ్వటం వలన, ఆ భస్మం పెట్టుకోవటం వలన భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని అని చెప్పి ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు చెప్పబడి ఉన్నాయో వాటి నుంచి పరిపూర్ణమైనటువంటి రక్ష. అదే నేను నార్మల్గా చేసుకునేటువంటిది. కానీ ప్రతి ఒక్క పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ రోజు నాడు చేసుకోవాల్సిన విధానం ఇది. నేను అదే రోజు నాడు 100 కలశాలతో అభిషేకం చేస్తున్నా స్వామివారికి. 100 కలశాలతో అభిషేకం చేసి 1,00,000 కరక్కాయలతోటి హోమం చేస్తున్నా. అది నేను ప్రత్యేకంగా ఇటువంటి రోజు అనేటువంటిది మరలా మనం చూడ సాధ్యమైంది కాదు కాబట్టి ఆ రోజు నాడు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చేసుకునేది. పాల్గొనకపోవడం ఎవరిష్టం వాళ్ళది. కానీ ప్రతి ఒక్కరు కూడా శివాలయము లేదా వారి ఇంట్లో అయినప్పటికీ కూడా ఈ ప్రక్రియని అనుసరించడం చాలా శ్రేయస్కరం. 23వ తారీఖు మార్చి సోమవారం. చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు.